వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన వెలక్కాయతో వగరు లేకుండా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వెలక్కాయను తీసుకొని నేలకేసుకొని చూపిస్తున్న విధంగా చితక్కొట్టుకోవాలి. ఇలా కొద్దిగా పొగుళ్ళు వచ్చిన తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల పచ్చడి వగరు అనేది లేకుండా ఉంటుంది. ఇలా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలను చూపిస్తున్న విధంగా తుంచుకొని వేసుకోవాలి. తరువాత చిటికెడు మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఈలోపు ముందుగా కాల్చి పెట్టుకున్నటువంటి వెలక్కాయ గుజ్జును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పోపును రోట్లో వేసుకొని దంచుకుందాం. ఇందులో కళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ రుచికి సరిపడినంత వేసుకొని దంచుకోండి. దీనిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత తీసి పెట్టుకున్నటువంటి వెలక్కాయ గుజ్జును వేసుకొని రుబ్బుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు. ఇలా కొంచెం కచ్చాపచ్చగా రుబ్బుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని రుబ్బుకోవచ్చు. నేనైతే బెల్లం వేయటం లేదు. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తరువాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీనిని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఆరోగ్యకరమైన రుచికరమైన వెలక్కాయ పచ్చడి రెడీ అయ్యింది. దీనికి ఇంకా పోపు ఏమీ పెట్టుకోని అవసరం లేదు. దీనిని ఇలాగే రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.